మీరు కనకారావు గారు. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాదిగా లక్షలాదిగా ప్రజల మొత్తం కూడా బ్రహ్మరథం పడతాం. ఎందుకంటే ప్రజల మొత్తం కూడా సమస్యల్లో ఉన్నారు. ఈరోజు రైతులు సమస్యల్లో ఉన్నారు ప్రజల మొత్తం కూడా. అందువల్ల బయటకు వస్తే ఎక్కడ ప్రజల్లో నుంచి ఒక ఇతర స్టార్ట్ అయ్యి దాన్ని వైసీపీకి అనుకూలంగా మలుసుకుంటారని చెప్పేసి దాన్ని ముందుగానే బురదలటం కోసం ఇలాంటి జరుగుతా ఉంది. శాంతిప్రసాద్ గారు అన్నారు, సార్ నిన్న అసలు వైసీపీ దాడి జరగలని చెప్పి గజ్జలకొండ ఈరోజు మాజీ మంత్రి సురేష్ గారి సొంతూరు అండి, మార్కాపురం నియోజకవర్గం. తిరుపతి రెడ్డి అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తలపగిలిందండి. అది కూడా ఈరోజు పేపర్లో చూస్తుంటే సాక్షి పేపర్లో వచ్చింది. అదేవిధంగా కానిస్టేబుల్ జరిగింది చూడండి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గజ్జలకొండ మార్కాపురం నియోజకవర్గం. మార్కాపురం పక్కనే ఉంటుందండి, 2 కిలోమీటర్స్. ఈ రోజు ఎస్పీ గారే దగ్గరుండి పోలీసులు ముందు పెట్టి పోలీసులు నిన్న కొన్ని వేల మంది, దాదాపు 50,000 మంది జనం వచ్చారు. వాళ్ళగా తలుసుకుంటూ ఒక మనిషి మిగలరండి. నిజంగా దాడి చేయాల ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి ఉండి, అదేవిధంగా అక్కడ కూర్చుని రైతులు గారు ఉండే పని అయితే ఒక్క మనిషి మిగలడు. ఎందుకంటే కొన్ని వేల మంది వచ్చారండి. మీరు చూసింటారు మొత్తం. ఈ రోజు అది భయం పట్టుకుంది, అది తెలుసు ముందుగానే. ఎందుకంటే ఇందాక శాంతిప్రసాద్ ఒక మాట అన్నారు, కావాలని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టారని. మే 22వ తారీఖు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందండి జగన్మోహన్ రెడ్డి గారి. ఆ రోజు వాతావరణం అనుకూలించక ఎస్పీ గారు పర్మిషన్, ఎందుకంటే హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వలేదు. అందువల్ల ఏంటంటే ప్రోగ్రామ్ మారింది. నిన్న కార్యక్రమం పెట్టుకున్నారు. దానికి ఉద్దేశం ఏంటంటే అసలు అది రైతు సమస్య ఇప్పుడు వచ్చిందా? జగన్ గారు గుంటూరు మార్కెట్ మిర్చి యార్డ్కి వెళ్తే హడావుడిగా కమిటీలు వేసారు, రేట్లు పెంచేయమన్నారు. తర్వాత చూస్తే మళ్ళీ ఈ రోజు చూడండి మిర్చి రైతుల కళ్ళలో కన్నీళ్ళు కడతా ఉన్నాయి. అదే జగన్ గారు పొద్దులు వస్తా ఉంటే హడావుడిగా రేట్లు పెంచారు. అదివరకు ఒక రైతు ఒక 40 క్వింటాలు తీసుకుని వస్తే మిర్చి ఏదైతే పొగాకు తీస్తే అందుట్లో 4 కొంటారని మిగిలి మొత్తం రిటర్న్ చేస్తారు. ఆ రైతు తెచ్చుకొని క్యూలో నుంచొని మళ్ళీ తీసుకెళ్ళంటే ట్రాక్టర్ బాడుగు ఏందండి, కూలీల పరిస్థితి ఏందండి? ఈ రోజు కేవలం నిన్న జగన్ గారు వస్తుంటే ప్రజలు మొత్తం కూడా విపరీతంగా తండోపుతానికి వస్తారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఉంది. అందుకనే వాళ్ళు కావాలని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కావాలని చెప్పి 3 చోట్ల అండి ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ఎస్పీ గారు పర్మిషన్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ ర్యాలీ మొత్తాన్ని డైవర్ట్ చేయడం కోసం అడుగుతున్న హోమ్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని, అనిత గారు దళితులు దారుణం కొడితే దాని మీద మాట్లాడు, దళితులు రేపు చేస్తే మాట్లాడు. ఈ రోజు అండి అనంతపురం జిల్లాలో ఒక మహిళ, కడప జిల్లాలో ఒక మహిళ సూసైడ్ చేసుకుందండి వేధింపులు, టీడీపీ కార్యకర్త వేధింపులతోటి. దాని గురించి మాట్లాడుకుని చెప్పండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణ లేదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు చెప్పినట్టు సూపర్ 6 హామీలు అమలు కావట్లేదు. ఈ రోజు ఏడాది ఏదని చెప్తున్నారండి. ఈ రోజు అంటా ఉన్నాను, నమ్మక ద్రోహ దినం, నమ్మక ద్రోహానికి సంవత్సరం. ఏదైతే సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చి ముగ్గురు కలిసి ప్రజలకి చెడగొప్ప పెట్టినటువంటి సందర్భంగా నమ్మక ద్రోహానికి సంవత్సరం నిండిందని అంటా ఉన్నాను. ఏం చేశారు చెప్పండి. మంచి ప్రభుత్వం చెప్పి 100 రోజులకు కార్యక్రమం చేసుకున్నారు. కనకారావు గారు ఒక్క విషయం అండి, కనకారావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు ప్రకాశం జిల్లాలో సామెత ఉంది, అద్దంకిపోయిన సింగడు పోను పోయాడు రాను వచ్చాడని. ఆయన వెళ్ళాడు, వచ్చాడు, ఏంటి అవుట్కమ్ ఏంటి? సార్ ఇది రైతు